నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తుండా, ఒక సామాన్యుడిగా డైరెక్ట్ అలిగేషన్ చేస్తుండా. దోచింది ఎంత, ఎక్కడ దాచిపెట్టావు? రామోగ్గా సొల్యూషన్కి నీకు లింక్ ఏంటి? రామోగ్గా సొల్యూషన్స్ నీకు లింక్ ఏంటి? ఎక్కడ దాచిపెట్టినావు? ఆ కథ కూడా త్వరలోనే బయటికి రాబోతుంది. ఇదంతా ఒకరోజు ఫ్లెక్సీలకు రావు, 2,20,00,000 ఒకరోజు ఫ్లెక్సీలకు రావు. ఎందుకంటే కిషోర్ కుమార్ గారు అబద్ధం ఆడినా గోడి పిడక కొట్టినట్టు ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మంచి మాట, సెంట్రలైజ్డ్ కరప్షన్ అయింది కిషోర్ గారు. సెంట్రలైజ్డ్ కరప్షన్ ఏంటంటే మైను సెంట్రలైజ్డ్ కరప్షన్ అయిపోయింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికే. తర్వాత వైను అంటే మద్యం షాపులు సెంట్రలైజ్డ్ కరప్షన్ అయింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో. తర్వాత నీకు ఇంకేం మిగిలినాయి? ఎమ్మెల్యేలు కొట్టేయటానికి, మంత్రులు కొట్టేయటానికి. బేజర్గా నీకు వచ్చే కరప్షన్ ఈ రెండిట్లోనే. అటవీ శాఖ, విద్యుత్తు, అటవీ, పర్యావరణం, ఇది సెంట్రలైజ్డ్ కరప్షన్ అయిపోయింది. 3 పోయినాయి. ఇంకేం మిగిలింది? కొబ్బరి పీసు గొట్టం. వీళ్ళకి స్థానికంగా ఉండే మట్టి, అర్థమవుతుందా? స్థానికంగా జగనన్న లేఅవుట్లు 10 నుంచి 15 లక్షలు, మ్యాక్సిమం 25 లక్షల కాడ రైతులు కాడుకొని 65 లక్షలకి ప్రభుత్వానికి ముట్ట చెప్పారు. దాంట్లో అది. తర్వాత ఆ కాలనీలో మళ్ళీ మెరకదోడటానికి మట్టి కుంభకోణం చూసాంగా. గుడివాళ్ళ 100 కోట్లు నువ్వే చెప్పినావు కదా, పెద్ద స్టోరియా. మెరక కుంభకోణాలు ఇట్లా ఏం చేశారంటే తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా వదలలా. ఇలా పిండాకూడు ఫీల్డ్ అసిస్టెంట్ మాస్టర్లు వదలలా. ఫీల్డ్ అసిస్టెంట్ మాస్టర్లో రోజు ఒక పంచాయతీ లేపించుకుంటే ఎంత డబ్బు ఆలోచించుకోండి. రోజుకు ఒక పంచాయతీ, ఒక 1000 మంది వర్కర్లు పోయినారనుకో, వేసుకుంటే ఎంత వస్తుందో ఊహించుకోండి మీరు. అట్ట రోజుకు ఒక పంచాయతీ, అట్ట ఫీల్డ్ అసిస్టెంట్లు వదల్లా. అంటే వైద్య ఆరోగ్య శాఖలో 75,000 కోట్లు బడ్జెట్ రాష్ట్ర ప్రజలు కింద నీ చేతిలో పెడితే ఆ 75,000 కోట్లు దేనికి ఎంత ఖర్చు పెట్టామని ఒక్క ప్రెస్ మీట్లో చెప్పడం వల్ల విడుదల రజనీ గారు. 104 వెహికల్స్, 108 వెహికల్స్. ఈ కుంభకోణం చాలా పెద్దది, చాలా పెద్ద మొత్తంలో చేతులు మారినాయి. సెకండ్ హ్యాండ్ వెహికల్కి రంగులేసి సప్లై చేసిన చరిత్ర. రెండోది మందులు కుంభకోణం. 10 DMHO వాళ్ళ దగ్గర ఈ కుంభకోణం లేబుల్స్ తీయండి, నేను చెప్పింది కాదంటే అప్పుడు అడగండి. అందువల్ల ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద కుంభకోణాలు ఉంటాయి. రంగులేసిన కుంభకోణం కూడా ఉంది, నాడు నేడు హాస్పిటల్ కుంభకోణం ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎవరికి తెలీదు.